ఈ దేశంలో హిందువులు ఉండటం వల్లనే ప్రపంచంలో మనుష్య జాతి మనుగడ సాగుతుంది అని నేను కాదు. హ్మ్. 130 సంవత్సరాల క్రితము స్వామి వివేకానంద షికాగోలో చెప్పారు. హ్మ్. ఇట్స్ నాట్ మీ. స్వామి వివేకానంద సెడ్ దట్. ఏది హిందూ ధర్మం ఉంటేనే. ఒకవేళ హిందూ ధర్మం ఏమైనా ఆయననే హి ఆన్సర్డ్. ఒకవేళ హిందూ ధర్మమే లుప్తమైపోతే అని ఆలోచించి అప్పుడు ఇక్కడ అరాచకం ఏలుతుంది. ఐశ్వర్యాలు, తర్వాత ధన మద మత్సర్యాలు ఇవన్నీ చేసి మనుషులని చంపేస్తాయి అని అన్నారు ఆయన. ఆయన అన్నారు. మనకు కనిపిస్తోంది కదా! ఇజ్రాయెల్‌లో కనిపిస్తోంది కదా! పాలెస్టీన్‌లో కనిపిస్తోంది, ఇరాన్‌లో కనిపిస్తోంది, ఇరాక్‌లో కనిపిస్తోంది, సిరియాలో కనిపిస్తోంది, జోర్డాన్‌లో కనిపిస్తోంది, ఇంగ్లాండ్‌లో కనిపిస్తోంది. ఇంగ్లాండ్‌లో అల్లర్లు జరుగుతున్నాయి. పాకిస్తాన్‌లో, ఆఫ్ఘనిస్తాన్‌లో. మనకి అది ఆదర్శమా? లేకపోతే శాంతియుతంగా అందరూ సర్వమానవ సౌభ్రాతృత్వము, సర్వే భవంతు సుఖిన, సర్వే సంతు నిరామయ అని చెప్పేటువంటి హిందూ ధర్మం ఆదర్శమా? ఇది చెప్పండి మనకి. హ్మ్. మరి మనకి హిందూ ధర్మమే ఆదర్శము. కాబట్టి హిందూ ధర్మమే గొప్పది. హిందూ ధర్మమే అందరు మనుషులు బాగుండాలని కోరు. హిందూ ధర్మము హిందూ జన సుఖినో భవంతు అని చెప్పడం లే. అందరు మనుషులు సమస్త. బాగుండాలని హ్మ్. చెప్తుంది.